అధ్యక్షులు, వేదిక మీద ఉన్న ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, నవ తెలంగాణ పూర్వ సంపాదకులు, సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ గారు, కొండా నాగేశ్వర్ గారు, ఈ సభలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, ఇతర పెద్దలు, వేదిక మీద ఉన్న విద్యార్థి నాయకులు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, విద్యార్థి మిత్రులందరికీ, కళాకారులకి, మీడియా మిత్రులందరికీ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ నమస్కారాలు తెలియజేస్తూ, కామ్రేడ్ సీతారాం యేచూరి గారి గురించే మాట్లాడే స్థాయి కానీ ఆ స్థాయి నాకు లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు అనంటే ఈ దేశంలో ఇప్పటివరకు అనేక మంది వక్తలు చెప్పినట్లు గొప్ప గర్వించదగినటువంటి నేతగా ఈ దేశమే కాదు ప్రపంచమే గొప్ప గర్వించదగినటువంటి నేతగా గొప్ప పేరుని ఖ్యాతిని పొందినటువంటి మహాయోధుడు సీతారాం యేచూరి గారు. ఆయన చూపినటువంటి మార్గం, అధ్యయనం, పోరాటం నినాదాన్ని నిలువెత్తు నిదర్శనంగా ఆచరించి ఈనాటికి 55 ఏళ్ళు ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమానికి ఎస్ఎఫ్ఐ మేము పెట్టే క్లాసుల్లోని మహాసభల్లోని మీకు నచ్చిన ఏదైనా ఒక నినాదాన్ని ఎస్ఎఫ్ఐలో మీకు నచ్చినటువంటి నినాదాన్ని రాయండి అని చెప్పేసి మేము క్రెడెన్షియల్ ఫామ్ ఇస్తే 99% మంది ప్రతినిధులు రాసే నినాదం ఏమిటనంటే ఎస్ఎఫ్ఐలో మాకు నచ్చిన ఏకైక నినాదం అధ్యయనం, పోరాటం అనే నినాదం అని చెప్పేసి ఇప్పటికీ 99% మంది మా ప్రతినిధులు రాస్తారు. అందుకే అది ఆయన ఆచరించడం అనంటే ఈరోజు ఇక్కడ విశ్వవిద్యాలయంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి హక్కుల గురించి, విశ్వవిద్యాలయానికి కావాల్సినటువంటి అటానమస్ స్వయం ప్రతిపత్తి గురించి ఆ రోజే గొప్పగా ఈ దేశ ప్రజాస్వామ్యంలో యూనివర్సిటీలు కీలకమైన పాత్ర గురించి చెప్పినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు. నాటి ప్రధానమంత్రికి ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా, అధ్యక్షుడిగా తను ఒక లేఖ రాయడమే కాదు, విద్యార్థులందరినీ ప్రధానమంత్రి నివాసానికి తీసుకెళ్లి అక్కడ తను రాజీనామా ఎందుకు చేయాలో ఆమె ముందే ధైర్యంగా నినదించి చదివి ఛాన్సలర్ గా మీరు రాజీనామా చేయాలని కోరినటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా, యూనివర్సిటీలో ఎలాంటి హక్కులు ఉంటాయి, యూనివర్సిటీలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎలా ఉండకూడదో చెప్పినటువంటి గొప్ప నేత కామ్రేడ్ సీతారాం యేచూరి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, యూనివర్సిటీలలో కూడా రాజకీయాలు వస్తా ఉన్నాయి. మంత్రుల చుట్టూ, ఎమ్మెల్సీల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ బొమ్మలు పెట్టుకొని తిరిగేటటువంటి రాజకీయాలు ఉంటే కాదు, ఇది కాదు కావలసింది. యూనివర్సిటీకి కావలసింది ప్రపంచ విప్లవాల గురించి చర్చించాలి, ప్రపంచ పోరాటాల గురించి చర్చించాలి, అణగారిన ప్రజల గురించి, అణగారిన ప్రజల జీవితాల గురించి, ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధి గురించి చర్చించాలి. అలాంటి చర్చలు అకాడమిక్స్ యూనివర్సిటీలో ఉండాలని జేఎన్యూకి కొత్త తరమైనటువంటి భావ సంఘర్షణని నేర్పినటువంటి నేత సీతారాం యేచూరి. అందుకే వరుసగా 3 సార్లు సీతారాం యేచూరిని అక్కడున్న విద్యార్థులు నువ్వే మాకు నాయకుడిగా ఉండాలి, ఈ యూనివర్సిటీలో ప్రజాస్వామ్య హక్కులు ఉండాలి అంటే నీలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఉండాలని విద్యార్థులు ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ దేశంలో వామపక్ష రాజకీయాలకు వేదికైన జేఎన్యూ ఇప్పటికీ వెలుగొందుతుందనంటే సీతారాం యేచూరి, ప్రకాష్ కర్త్ లాంటి వాళ్ళు అక్కడ నిర్మించిన ఉద్యమం, అక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ దేశానికి ఎలాంటి అవసరమో చెప్పిన నేపథ్యం, చెప్పినటువంటి వారసత్వం ఇప్పటికీ అక్కడ ఉంది. అందుకే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ప్రధానంగా మూసేయాలనంటే ఎవరిని మూసేయాలి, ఈ దేశంలో పేద ప్రజల పక్షాన మాట్లాడుకుండాలనంటే ఏ యూనివర్సిటీ మీద కేంద్రీకరించాలని ఇప్పటికీ జేఎన్యూని మూసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జేఎన్యూనే కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్యూని మూసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పక్కనే ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీని మూసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏ రాజకీయాలు మాట్లాడకూడదు, ఈ విద్యార్థులు ఈ దేశానికి మేధావులను అందించకూడదు అనే ఒక కుట్ర ఈ దేశంలో చేస్తా ఉన్నారు. అందుకే యేచూరి గారు చూపెట్టినటువంటి అధ్యయనం, పోరాటం అనే నినాదాన్ని ఆచరించడం అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. అధ్యయనం, పోరాట నినాదం అంటే ఉద్యమాలను చదవడం, సామాజిక సమస్యలని, సమాజం గురించి చదవడం, అలాగే పోరాటాలను నిర్మించడం ప్రజలతో. ఈ 3 జరిగినప్పుడే సమగ్ర అధ్యయనం ఉంటుంది. ఈ 3 జరిగినప్పుడే సమగ్ర అధ్యయనం ఉంటేనే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అర్థమవుతాయి. కాబట్టి యేచూరికి నిజమైన నివాళి అర్పించడం అంటే, నిజమైన ఆశయాన్ని సాధించడం అంటే ఈ దేశంలో అణగారిన వర్గాల పక్షాన పనిచేయడం, ఈ దేశంలో అణగారిన వర్గాల పేద విద్యార్థుల చదువుల కోసం పనిచేయడం, ఈ దేశంలో యూనివర్సిటీలు స్వయంగా యూనివర్సిటీలే అటానమస్ హోదాతో నడిచేలాగా పనిచేయడం, అలాంటి పనిచేయడం కోసం విద్యార్థి మిత్రులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా విద్యార్థులు పోరాడాలని, బంగారు భవిష్యత్తు కలిగిన భారతదేశాన్ని, సమాజాన్ని నిర్మించే దాంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరొకసారి సీతారాం యేచూరి గారికి జోహార్లు తెలియజేస్తూ ఇంక్లాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, రెడ్ సల్యూట్ కామ్రేడ్ సీతారాం యేచూరి. ధన్యవాదాలు, నమస్కారాలు.